హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రా ఫ్యామిలీ వ్లాగ్స్. అప్పుడెప్పుడో మంచి ఎండాకాలంలో మా అత్తయ్య ఆవకాయ పడితే ఇదిగోండి వరదల టైంకి వచ్చేసింది కోడలు ఎడిట్ చేయడానికి. అట్లుంటుంది ఈ కాలం కోడళ్ళతోని. అయినా పిల్లలతో అస్సలు టైం కుదరట్లేదండి బాబోయ్. విషయానికి వచ్చేస్తే మా అత్తయ్య పచ్చళ్ళు అద్భుతంగా పడతారు. ఈ పచ్చడి ఆ పచ్చడి అని కాదు, అన్ని పచ్చళ్ళు పొడులు కారాలు సూపర్గా పెడతారనమాట. నేను అప్పుడు ఇండియా వెళ్ళే టైంకి ఆవకాయ పడుతున్నారని తెలిసి నేనే వచ్చే వరకు ఉండండి అత్తయ్య వీడియో తీసుకుంటా అంటే ఇంకా అన్నీ రెడీగా పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఆవకాయ వెనకాల చాలా కష్టం ఉంటుందండి బాబోయ్. కాయలు కోసుకొచ్చి వాటర్లో సనిపోయే వరకు నానబెట్టేసి కడిగి ముక్కలు కొట్టి పులుసు తీసేసి ఆరబెట్టేసి ఇట్లా మెజర్ చేసుకుంటున్నారనమాట. ఆరిన తర్వాత మెజర్మెంట్ తీసుకుంటారంట. అండ్ మెంతులు ఆవాలు ఎండపెట్టి వాటిని కూడా పొడి పట్టుకున్నారు. అండ్ వెల్లుల్లి తొక్క తీసేసి పెట్టుకున్నారు. వెల్లుల్లి తొక్క తీయడం అంత ఈజీ కాదండోయ్. అండ్ ఇంకా కలపడం ఒక్కటే బాకీ, అది ఎలానో చూసేద్దాం రండి. 4 మామిడికాయల ముక్కలకి 4 అరసాలు ఉప్పు, 4 అరసాలు కారం, 4 అరసాలు పిండి, 3 అరసాల పిండి. మెంతి పిండా? అది మెంతి పిండి ఆవు పిండి కలిపి 3 అరసాలు. సగం సగం తీసుకోవాలి పిండి పట్టేటప్పుడు. అవి సగం సమానంగా. మెంతులు సగము, మెంతులు ఒక వంతు అయితే 2 వంతులు ఆవాలి. సరే, పిండి పట్టుకోవాలి. అవి 2 పిండి పట్టుకుంది 4 పోసుకోవాలి. నూనె శనగ నూనె వాడుతున్నారా? వేరే నూనె ఏం వాడకూడదా? నువ్వుల నూనె వాడుకోవచ్చు. పప్పు నువ్వుల నూనె కేజీ, ఎల్లుల్లిపాయలు సగం కాయలు వేసుకున్నారు, కొంచెం మిక్సీ పట్టుకున్నారా? ఉప్పు ఉప్పు తగ్గి 3 పోయి 3 వద్దు 2.5 పోయి మెత్తటి ఉప్పు వేసుకోరా అత్తయ్య? ఓన్లీ కళ్ళు ఉప్పు వేస్తా? మెత్తటి ఉప్పు వేయరు, కళ్ళు ఉప్పే కలుపుకోవాలి. బాగుంటుంది. అదిగో అమ్మాయి చదువుతున్నాడు అక్కడ. పసుపు ప్యాకెట్ ఉండాలి. అదిగోండి మీ కుడి చేతి పసుపు. పసుపు ఎంత వేసుకుంటారు అత్తయ్య? ఒక 50 గ్రాములు. 4 మానికలకి. ఇప్పుడు 4 మామిడికాయల ముక్కలు అంటే ఎన్ని కాయలు అయి ఉండొచ్చాయి? అయ్యా 25 కాయలు, పెద్ద సైజు పెద్దది కనుక 25. చిన్నవి అయితే 4 మానికలకి 40 కాయలు కావాలి. 2.5 నూనెలో పసుపు కూడా వేసుకోవాలి. అయ్యా అవ్వాలా వెయ్యాలా ఇవాళతో పోయేదే ఉంటుంది. అదో పక్క అక్కడ వీడియోలో వినపడతాయి మాటలు. అరవద్దని చెప్పవే అమ్మాయి. మళ్ళీ చూసుకుంటారు మామయ్య గారు, మళ్ళీ చూసుకుంటారు. ఇండియా మొత్తం ఆ డబ్బా తెచ్చేయండి. ఇది ఫ్రిడ్జ్ లో తోసేసి బంగారు కొడితే ఎవరిని మర్చిపోలేదమ్మా. ఏది పడతలా ఇది కింద గట్టిగా పెట్టు. ముందు నూనెలో తడుక్కున్నాక అప్పుడు కారంలో కారంలో వేయాలి. ఇదిగో ఇంత
దూర తిప్పేసి జాడీలో వేస్తుంది. మళ్ళీ నూనెలో ముంచాల్సిన పని లేదు. ఇక లేదు, కలిపేటప్పుడు చాలకపోతే పోసుకోవటము. 3 రోజులకి కలుపుకుంటే అప్పుడు పోయి. నేను ఈ కారంలోనే నూనె కలుపుతారు అనుకుంటున్నా ఇప్పుడు దాకా. ఉత్తి కత్త అయితే అట్ట కలుపుకోవచ్చు కానీ వద్దే కదా. ఆ బాల్ చైట్ పెట్టి చిన్ని. అండ్ నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ జాడీల గురించి. ఇప్పుడు అంటే అందరూ ఆవకాయలు ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేసుకుంటున్నారు, కానీ వెనకటి కాలం నుంచి ఈ జాడీలే శ్రేష్టంగా వస్తున్నాయన్నమాట. అలానే మా అత్తయ్య దగ్గర కూడా కొన్ని జాడీలు ఉన్నాయి, చాలా భద్రంగా దాచిపెడుతూ ఉంటారనమాట. ఆవకాయ అవ్వగానే వాటిని శుభ్రంగా కడిగి ఆరపెట్టేసి తుడిచి లోపల పెట్టేసుకుంటూ ఉంటారు, చాలా భద్రపరుస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మానికలు. స్టార్టింగ్లో ఆవకాయలు కొలిచారు, మానికలు చూశారు కదా, అలా మానికలు అనమాట. మానికలు, సోల, అరసోల, గిద్ద ఇలా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉండేవి. ఇప్పుడంటే యూనివర్సల్గా కప్పు, హాఫ్ కప్పు, పావు కప్పు ఇలా అనుకుంటున్నాం కదా మనం, కానీ అప్పట్లో సోల, అరసోల, గిద్ద ఇలా అనుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా మీ ఎవరి దగ్గరైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, చూద్దాము. అండ్ ఇప్పుడు కూడా బియ్యం కడిగిపోయాలన్నా సరే ఒక అరసాల పొయ్యి, సోల పొయ్యి ఇలా చెప్తారనమాట అత్తయ్య. అది నాకు చాలా భలే అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఒక మనిషికి ఒక కప్పు అన్నట్టు కప్పులు లెక్క తెలిసిపోయింది, కానీ అరసోల, సోల ఇవి తెలుసుకోవాలన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఇలా పెట్టుకున్న ఆవకాయ ఒక 3 days తర్వాత ఊరనిచ్చి కలిపి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బాబాబాబాబాబాబా. సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొక వీడియోతో కలుద్దాం.